లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మేమైతే ఊర్లో నిమ్మకాయలు తెంపాము అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎంతమందికి గుర్తుకుంది కామెంట్ చేయండి. ఇంకా అలా తెంపుకొచ్చిన నిమ్మకాయలన్నీ ఫ్రిడ్జ్లోనే ఉండే ఇన్ని రోజులు. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే పులిహోర చేసి పెట్టాను అమ్మ వాళ్ళకి. ఇంకా మళ్ళీ చేసుకుందామంటే మనకి టైం ఉండదు. పైగా టైం ఎందుకు ఉండదు, టైం ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో అలాగైతే కాని పని అని చెప్పేసి నేనైతే నాన్నకి ఇలా నిమ్మకాయలు కట్ చేసి ఇస్తుంటే నాన్న అయితే ఒక సీసాలో అయితే స్టోర్ చేసుకున్నారు. ఇంకా మరి ఇలా స్టోర్ చేసుకుంటే ఖరాబ్ కాదా అని చెప్పేసి మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, పక్కా డౌట్ వస్తుంది. కానీ మనం ఏం చేయాలి, ఇలా సీసా బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అదైతే ఖరాబ్ కాదు. గట్టిగా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంత నిమ్మకాయలు చూసిన తర్వాత మనం షర్బత్ చేసుకోకపోతే ఇలా ముందే ఎండాకాలం. సో అలాగని చెప్పేసి నేనైతే ఇంట్లో ఉన్న అందరికీ షర్బత్ అయితే చేశాను. కొంచెం షుగర్ తక్కువైంది కానీ టేస్ట్ అయితే బాగుండే. ఎలానో సమ్మర్ కాబట్టి మీరందరూ కూడా లిక్విడ్స్ ఇలా జ్యూసెస్ ఇవన్నీ తీసుకోండి, బాడీ హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇంకా అనిరకి గ్లాస్లో పోసిస్తే గ్లాస్తో తాగదంట, ఇలా స్పూన్తో అయితే తాగుతుందంట. హౌ క్యూట్ షీ ఈస్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.